శ్రీమాత్రే నమః. ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించే వారాహి మాత అమ్మవారి దీక్ష ఎలా చేయాలి? ఆల్రెడీ మనందరికీ గుప్త నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు ఈ జూలై 6వ తేదీ శనివారం రోజు స్టార్ట్ అయి జూలై 15 సోమవారం వరకు ముగియనున్నాయి. అయితే ఈ 9 రోజుల దీక్ష మొదలుకొని 4 నెలల వరకు కూడా ఈ దీక్షను చేయవచ్చు. అయితే ఈ దీక్ష చేసినన్ని రోజులు చాలా నిష్టగా ఉండాలి. దీనిని చతుర్మాస అంటే 4 నెలల పాటు ఈ దీక్ష చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. వారాహి మాత దీక్ష చేపట్టేవారు రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేశాక దీక్షా వస్త్రాలు ధరించాలి. అలా వీలు కానివారు అంటే దీక్ష వస్త్రాలు ధరించలేనటువంటి వారు మెడలో దీక్షగా ఒక కండువాను 9 రోజుల పాటు లేదా దీక్ష తీసుకున్నన్ని రోజులు ధరించాలి. దీక్షా వస్త్రాలు గంధం కలర్లో కానీ లేదా అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్లో కానీ ఉండేటట్లు చూసుకోవాలి. దీక్షలో ఉన్నన్ని రోజులు వారాహిమాత అష్టోత్తర శతనామావళి చదువుతూ సహస్రనామాలు కానీ చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి దానిమ్మ గింజలను బెల్లం పానకంను నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి. అమ్మవారికి ప్రతిరోజు షోడశోపచార పూజ చేయాలి. దాని తర్వాత దీపం ధూప నైవేద్యాలు సమర్పించాలి. దీక్షలో ఉన్నన్ని రోజులు పాదరక్షలు అస్సలే ధరించరాదు. మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన చాపపరుచుకొని పడుకోవాలి. ఇవన్నీ చేసినప్పటికీ అమ్మవారిపైన భక్తి, అమ్మవారు ఖచ్చితంగా మన కష్టాన్ని కోరికలను తీర్చుతారు అనేటువంటి నమ్మకంతో ఇవన్నీ పాటించి అమ్మవారిని పూజిస్తే అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. జై వారాహి మాత. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా జై వారాహి మాత అని కామెంట్ చేయండి.